ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుండి 40 వచనాల వరకు ధ్యానించుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బెతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడను. దాని మీద ఏ మనుష్యుడునో ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని ఇప్పుచున్నారని మిమ్మల్ని అడిగినడలా ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారు అని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిది. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిరి. ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరుకున్నెడలా ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క యెరూషలేము యాత్ర తన అంతిమ యాత్ర అని చెప్పవచ్చు. ఒక విధంగా ఆయన గలిలయ యూదయ ప్రదేశములో సేవ చేసి కలువరి శిలువలో మరణించడానికి సిద్ధపడుతున్నటువంటి సమయములో ఈ చివరి వారములో ఆయన యెరూషలేము వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్నటువంటి బెతనియా బెత్ఫగే అనేటటువంటి గ్రామ సమీపం వచ్చినప్పుడు తన శిష్యులిద్దరికి పంపిస్తున్నాడు. ఆ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళి అందులో ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిదే మీకు కనబడును. అంటే ఇందులో ఆధ్యాత్మిక సత్యాలు మనం గమనిద్దాం. తను కలువరి శిలువలో ఆయన మరణించే ముందు బంధకాల్లో ఉన్న వారిని విడిపించాలి, అనేక మంది జీవితాల్లో ఒక నూతన కార్యములు చేయాలి. ప్రవక్త అయినటువంటి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలలో ఒక అద్భుతమైన ప్రవచనం ఉంది. ఒక గాడిద ఎక్కి, సియోను కుమార్తె, నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడని. యేసు ప్రభు యూదుల రాజుగా పుట్టి పెరిగి ఆయన ఇంతవరకు ఎవరిని కూడా కనబడక మరుగై ఆయన పరిచర్య చేస్తూ జీవించాడు. అయితే ఇక మనం గమనించినప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళాలని ఆయన ఆశపడినప్పుడు కట్టబడిన గాడిదను వారు తీసుకుని దాని మీద తమ బట్టను పరిచినప్పుడు ఎవరు కూడా దాని మీద ఎవరు ఎక్కలేదు, కూర్చోలేదు. కానీ యేసు ప్రభువారు దాని మీద మరి వెళ్ళి కూర్చున్నప్పుడు వారు కనుగొన్నారు. కట్టబడిన గాడిదను విప్పి తీసుకొస్తున్నప్పుడు
కొందరు వారికి ఆటంకపరిచారు, ఎందుకు దానిని ఇప్పుతున్నారు అని. కానీ అక్కడ యేసు ప్రభు వారు చెప్పినట్టుగానే ఇది మరి మా ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పి వారు చెప్పగానే వారు ఏమీ కూడా ఆటంకాలు చేయలేదు. యేసు ప్రభు వారు చెప్పినట్లు ఆ గాడిద పిల్లను యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారు అది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పి తెచ్చి ప్రభు దగ్గర పెట్టినప్పుడు మరి యేసు ప్రభు వారు దాని మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ గాడిద మీద తమ బట్టలను పరిచారు. ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు రాజుగా వచ్చినప్పుడు గాడిద ఏమిటి, దాని మీద బట్టలు పరచడం ఏమిటి, ఈ ప్రజలందరూ స్తోత్రం చెప్పడం ఏమిటి అని ఒక విషయాన్ని మన ఆత్మీయ అర్థాలు గ్రహించాలి. వారి బట్టలు ఆ గాడిద మీద వారు వేస్తున్నారు. గాడిదే బరువు మోసే గాడిద. బట్టలు మన వస్త్రాలు ప్రభువారు అంటారు, మీ వస్త్రములు కాక మీ హృదయాలు చింపుకొనుడి. వస్త్రాలు మన యొక్క నీతి అవినీతి జీవితానికి సాదృశ్యం. ఒక వ్యక్తి గనుక పాపముతో జీవిస్తే తన వస్త్రము మలిన వస్త్రము అంటారు, అపవిత్రమైన వస్త్రం అంటారు. అయితే మనిషి యొక్క వస్త్రాలు ఆ గాడిద మీద వేసినప్పుడు దాని మీద కూర్చున్నారు యేసు ప్రభువారు. అంటే అపవిత్రమైన మానవుని యొక్క జీవితాలు నీతిమంతులుగా మార్చడానికి ఈ అద్భుత కార్యములు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దాని మీద కూర్చున్నప్పుడు మరి వారి యొక్క బట్టలు దారి పొడవునా పరుస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి అవినీతి జీవితాలు త్రొక్కబడాలి. యేసయ్య నీతి వారి జీవితాల్లో మొలకెత్తబడాలి, చిగురించాలి. వారు మరి యెరూషలేమునకు వచ్చే వరకు చాలామంది జనసమూహము మరి యేసు ప్రభువారు గాడిద మీద వచ్చినప్పుడు ఊహించని సంతోషం అందులో కలిగింది. కారణం ఏమిటంటే యెరూషలేమునకు ఎవరైనా రాజైనప్పుడు వారు గాడిద మీద ఎక్కి రావడము లేక గుర్రం మీద ఎక్కి రావడం అనేది ఆనవాయితీ. కనుక యేసు ప్రభు ఈరోజు ఎప్పుడు కాలినడకతో నడిచి వచ్చేవారు. ఈరోజు ఆయన గాడిద మీద ఎక్కి వచ్చేటప్పటికి అనేక మంది ఆయనను చూసినప్పుడు చాలా సంతోషిస్తున్నారు. అంతేకాదు, ఇది కీర్తనకారుడైన దావీదు కూడా స్తుతించాడు. 118 దావీదు కీర్తనలో ప్రభు పెరడవచ్చు రాజు స్తుతింపబడును గాక అని చక్కగా ఆయన స్తుతించాడు. అదే మాటలు యెరూషలేము రాజవీధిలో ప్రజలు పలుకుతున్నారండి. ఎందుకంటే యేసు ప్రభువారు తన పేరట రాలా. ప్రభు తండ్రి అయిన దేవుడు తనను పంపిస్తే ఆయన ప్రభు పేరట వచ్చిన రాజు, ఆయన స్తుతింపబడాలి. అంతేకాదు, దేవదూతలు తను పుట్టిన సందర్భంలో గొర్రెల కాపల దగ్గరికి వచ్చి ఆయనను మహిమపరుస్తూ సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవదూతలు పాడిన పాటలు యెరూషలేమునకు ఆయన కలువరి శిలువలో మరణించడానికి వెళుతున్నప్పుడు కూడాను ఆ దినము అనేక మంది జనసమూహము మరి ప్రభువును స్తుతిస్తూ పరలోకమందు సమాధానము సర్వోన్నత స్థలంలో మహిమ ఉండునుగాక అని చెప్పి మరి దేవుని యొక్క అద్భుత కార్యములను చూచిన వారు మరి గొప్ప శబ్దముతో దేవుని స్తోత్రము చేస్తూ తన ముందర వెళుతూ ఉన్నారు. దేవుని ప్రియ బిడలారా, అవును, ప్రభువును మనం గుర్తించగలగాలి. ఆయన ఎవరు ఏమిటని ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం గమనిస్తున్నాం. కొంతమంది పరిసయ్యులు ప్రభువును స్తుతిస్తున్న ప్రజలను చూచి గద్దిస్తూ ప్రభువుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. నీ శిష్యులను గద్దింపుమని. నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు ప్రభువును మహింపరిచి ప్రభు నీ జీవితంలో చేసిన కార్యం గురించి ప్రకటిస్తే నీ గ్రామంలో ఉన్నవారు కానీ నీ బంధువులు కానీ లేక నీ అనేక మంది కానీ ఖచ్చితంగా నిన్ను గద్దిస్తారు. ఆ ప్రభు మార్గం విడిచిపెట్టు, ఆ ప్రభువును ఎందుకు స్తుతిస్తున్నావని, ప్రభువును ఎందుకు నువ్వు మహిమపరుస్తున్నావని ఆటంకము చెయ్యని వారు ఉండరు అని అనుకోవద్దు. అయితే అద్భుతమైన విషయం,
ప్రభువారు ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. ఆయన వారిని చూచి వీరు ఊరుకుండినెడలా ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను. గొప్ప మాట అండి. ఈరోజు మీ నోళ్ళు మూయిస్తే గ్రామములు ఉన్న రాళ్ళు, ఇక్కడ గమనించండి, రాళ్ళు అంటే కేవలం మామూలు రాళ్ళు కాదు. ఎటు చూసిన విగ్రహాలన్నీ రాళ్లతోనే కదా తయారు చేయబడింది. ఎటు చూసిన గుడులు గోపురాలు రాళ్లతోనే కదా కట్టబడింది. అవన్నీ కూడా ప్రభువును మహిమపరచబోతుంది, దేవుని ఘనపరచబోతుంది. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మనము చెప్పినప్పుడు మన నోళ్ళు మూయిస్తారు, కానీ రాళ్లే గనుక కేకలు వేసి ప్రభును మహిమపరిచినప్పుడు ఎవరి నోళ్ళు వీళ్ళు మూయించగలరు? దేవుని మహిమపరిచిన వారికి గొప్ప శక్తి ఉందండి. దేవుని మహిమపరిచిన వారి పక్షంగా దేవుడు ఉన్నాడు. దేవుడు అద్భుత కార్యములు చేయు దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు అద్భుతాలు మన జీవితంలో చేయువాడై ఉన్నాడు. కనుక మనం గమనించాలి. ఇక్కడ ఎవరైనా ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు, ప్రభు గుణాతిశయం ప్రచురించినప్పుడు, ఒకరికొకరు ఆటంకము కలిగించినప్పుడు, ఆటంకాలు కలిగించిన వారికి ఈ రాళ్ళు లేచి ఉపదేశించబోతుంది, యేసును మహిమపరచబోతుంది. అప్పుడు ఆ ప్రజల హృదయంతరంగంలో భయము మరి భీతి వారిని కంపింపచేయబోతుంది. ఈ ఉదయకాశములో దేవుని మాట వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యమును బట్టి నీ జీవితాలు సరిచేసుకో, ధైర్యంగా ఉండు. నువ్వు కట్టబడి ఉన్న గాడిద వలె ఉన్నావా? విప్పబడతావు. మలినమైనటువంటి జీవితం కలిగి ఉన్నావా? నీ వస్త్రాలు దేవుని యొక్క పాదాల యొద్ద పడవేయము. ఆయన వస్త్రపు చెంగుముట్టిన వారు పరిశుద్ధులవుతున్నారు. ఆయన నామము స్మరించిన వాళ్ళు పరిశుద్ధులవుతున్నారు. సోదరి భయపడొద్దు, సహోదరుడా భయపడొద్దు. నువ్వు దేవుని కొరకు జీవించే దేవుని బిడ్డవి. నువ్వు ఎవరికి భయపడక్కర్లా. ప్రభు నీ పక్షంగా కార్యములు చేస్తాడు. రాళ్ళు లేచి కేకలు వేయును అంటున్నాడు ప్రభు. రాళ్ళు లేచి దేవుని మహిమపరచబోతుంది అంటున్నాడు. ఎస్, మనము దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవుని ఘనపరచడానికి జీవించాలి. రండి, తలలుంచుకొని మనము ప్రార్థన చేద్దాం. తండ్రిన దేవా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ మహోన్నతమైనటువంటి సర్వోన్నతమైన నామాన్ని స్మరించి మేము స్తుతించినప్పుడు లోకము గద్దించి ఆటంకాలు పరచాలనుకుంటుంది. ఈరోజు వాక్యం ద్వారా చెప్పారు, రాళ్ళు లేచి కేకలు వేయబోతుందని. ఎస్, మా గ్రామాల్లో, మా ప్రాంతంలో, మా ప్రజల్లో, మా దేశంలో రాళ్లతో నిర్మించబడిన ప్రతి ఒక్క ప్రభునైనా వస్తువే కానీ, ప్రతి ఒక్క ప్రభునైనా ఓ తండ్రి మూర్తులే కానీ, నాయనా మీ మహోన్నత నామం మహిమపరిచే రోజు ఆసన్నమైందని మేము నమ్ముతున్నాం. నీ బిడ్డలు మిమ్మల్ని స్తుతించినప్పుడు గద్దించే వారికి ప్రభువా మేమైతే మీకు చెప్పలేము, కానీ వారు ప్రభునైనా వారి గ్రామాల్లో ఉన్న రాళ్ళు లేచి మాటలాడుతుందని చెప్పారు. ఎస్, అద్భుతాలు జరిగించండి. ప్రతి వీధిల్లో, ప్రతి గ్రామంలో, ప్రతి జనంగంలో మీ మహోన్నత నామం మహిమపరచబడాలి, మీ మహోన్నతమైన వార్త ప్రకటించబడాలి. మీకే మహిమ కలుగునట్లుగా కృపదాయిచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.